ఓకే. ఆంధ్రోద్యమంలో పత్రికల పాత్ర చూడండి. పత్రికలు మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా వెలుగులోకి వచ్చినటువంటి మొట్టమొదటి పత్రిక బ్రిటిష్ వారి పాలనా కాలంలో 1780వ సంవత్సరంలో బెంగాలీ గజిట్ అనేది జేమ్స్ హిక్కీ అనేటైన దీన్ని ఇంగ్లీష్ భాషలో ఏర్పాటు చేయటం జరిగింది. గతంలో మన భారతదేశంలో చూస్తే మొఘలుల కాలంలో, అక్బర్ పాలనా కాలంలో వాబ్యే నవీస్ అనే ఉద్యోగులు అక్బరాత్ అనే పత్రికను ఏర్పాటు చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయి. వాబ్యే నవీస్ అనే అటువంటి ఉద్యోగులు అక్బరాత్ అనే పత్రికను ఏర్పాటు చేయగా, బ్రిటిష్ వారి కాలంలోనే న్యూస్ పేపర్లు, వార్తాపత్రికలు వచ్చాయి. అది ఆ విధంగా మొట్టమొదటిసారిగా దేశంలో మొట్టమొదటి వార్తాపత్రిక 1780వ సంవత్సరంలో జేమ్స్ హిక్కీ అనేటైన కలకత్తాలో బెంగాలీ గజిట్ అనే పేరుతో పత్రికను ఏర్పాటు చేయటం జరిగింది. తర్వాత అది బెంగాలీ భాషలోకి అనువదించబడగా దాని స్ఫూర్తితో భారతదేశంలో అనేక ప్రాంతీయ భాషలలో భాషా పత్రికలు ఏర్పాటు కావటం జరిగింది. ఆ విధంగా ది హిందూ పత్రిక అయితేనేమి, మద్రాస్ మెయిల్ అయితేనేమి, తర్వాత మరి అదేవిధంగా చూసినట్లయితే మరి మద్రాస్ మెయిల్, ది హిందూ పత్రిక, టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక, మరి ఇలాంటి పత్రిక విలియం కేరీ అనేటైన బెంగాలీ దర్పణ అనే సమాచార దర్పణ అనే పత్రిక, ఇలాంటి పత్రికలు ఉండగా ఆంధ్రోద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన పత్రికల గురించి చూస్తే ముఖ్యంగా చూడండి. ఫస్ట్ పత్రికల యొక్క ప్రస్తావన. ఆంధ్రలో తెలుగు భాషలో మొట్టమొదటిసారిగా వెలుగులోకి వచ్చిన పత్రిక సత్యదూత. 1835వ సంవత్సరంలో బళ్ళారి క్రైస్తవ మిషనరీ సొసైటీ, బళ్ళారిలో, ఒకప్పుడు బళ్ళారి ఆంధ్రలో భాగము కాబట్టి బళ్ళారిలో క్రైస్తవ మిషనరీ సొసైటీ అనేది సత్యదూత అనే పేరుతో పత్రికను ఏర్పాటు చేయటం జరిగింది. ఇది క్రైస్తవ మతాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఏర్పాటైన పత్రిక, మొదటి తెలుగు పత్రిక, బళ్ళారిలో ముద్రించబడిన పత్రిక. కాగా వర్తమాన తరంగిణి అనేదాన్ని సయ్యద్ రెహమతుల్లా ఖాన్ దీన్ని రెహమతుల్లా ఖాన్ ఏర్పాటు చేసిన పత్రికగా మనం చూస్తాము. ముఖ్యమైనటువంటి పత్రిక. ఇంపార్టెన్స్ ఏమిటయ్యా అనంటే ముస్లించే ఏర్పాటు చేయబడిన మొదటి పత్రిక. క్రీసెంట్. గాజుల లక్ష్మీ నరసు శెట్టి మద్రాసులో స్థిరపడిన ఆంధ్రుడైనటువంటి గాజుల లక్ష్మీ నరసు శెట్టి అనేటైన దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత చూసినట్లయితే 1848వ సంవత్సరంలో హితవాది. ఇంపార్టెంట్ ఏమిటంటే ఎడ్మండ్ షార్కీ అనేటైన ఈ పత్రికను ఏర్పాటు చేశాడు. ఇంపార్టెన్స్ ఏమిటి అంటే ఆంధ్రలో అచ్చైన మొదటి పత్రిక. ఇంతకుముందు బళ్ళారి అనేది ఇప్పుడు ఆంధ్రలో పార్ట్ అండ్ పార్టిసిపుల్ కాదు. సో ఇది ఆంధ్రలో అచ్చైన మొదటి పత్రిక హితవాదిగా మనం చూస్తాము. తర్వాత వివేకవర్ధిని కందుకూరి వీరేశలింగం పంతులు, ఆశ సంజీవని కూడా కందుకూరి వీరేశలింగం పంతులు. తర్వాత మధ్యన గ్యాప్ వచ్చింది. ఎందుకంటే 1878వ సంవత్సరంలో లిట్టన్ అనేటైన ప్రెస్ వెర్నాక్యులర్ యాక్ట్ అనే దాన్ని తెచ్చి ప్రెస్సుపై కొన్ని నిర్బంధాలను విధించటం వల్ల పత్రికల స్థాపన. ఎందుకనంటే ఎవరైనా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పత్రికలలో ప్రచారం చేయకూడదని, ఏదైనా కూడా ముందస్తు ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఇలాంటి కొన్ని కండిషన్స్ పెట్టడంతో మన యొక్క భారతదేశంలోని పత్రికలన్నీ కూడా ఈ యొక్క వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ను వ్యతిరేకించటం జరిగింది. తర్వాత మళ్ళా వెలుగులోకి రావటం జరిగింది. అటు తర్వాత చూసినట్లయితే మనకు
ఈ యొక్క ఆంధ్ర ప్రకాశిక అనేటువంటి పత్రిక, ఆంధ్ర ప్రకాశిక. తర్వాత కాంగ్రెసు, భారత జాతీయ కాంగ్రెస్ స్థాపితం కావడము, ఈ వెర్లాక్యులర్ ప్రెస్ యాక్ట్కు వ్యతిరేకంగా ఉద్యమించడం, ఇలాంటి కారణాల దృష్ట్యా గవర్నమెంట్ కొద్దిగా వెనక్కు తగ్గడంతో ఇక ఆంధ్ర ప్రకాశిక ఏ పార్థసారథి నాయుడు అనేటాయన ఏర్పాటు చేయటం జరిగింది. ఇది ఆంధ్రలో తొలి రాజకీయ పత్రిక. గతంలో 2 సార్లు ఈ యొక్క అంశంపై క్వశ్చన్ రావడం జరిగింది. కాబట్టి మరి ఆంధ్రలో తొలి రాజకీయ పత్రిక ఆంధ్ర ప్రకాశికగా మనం చూస్తాము. తర్వాత దేశాభిమాని, దేవగుప్తం శేషాచలపతి ఏర్పాటు చేసినటువంటి దేశాభిమాని. అటు తర్వాత 1902లో ఆంధ్రపత్రిక ప్లస్ ఆంధ్రపత్రిక, అటు తర్వాత కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక, ఆంధ్రకేసరి మొదలైనటువంటి పత్రికలు బాగా వెలుగులోకి రావటం జరిగింది. అయితే దీని ప్రకారం ఆంధ్రోద్యమంలో పత్రికల పాత్ర అనే విషయాన్ని చూస్తే అనేకమైన పత్రికలు వచ్చినప్పటికీ ఆంధ్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఈ యొక్క ఆంధ్రను సాధించడంలో కృషి చేసిన ప్రధాన పత్రికలు 4 ఉన్న విషయాన్ని చూస్తాం. అవి దేశాభిమాని, కృష్ణాపత్రిక, ఆంధ్రకేసరి, ఆంధ్రపత్రికగా మనం చూస్తాం. ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. వాట్ అబౌట్ దేశాభిమాని? చూడండి, దేశాభిమాని దేవగుప్తం శేషాచలపతి అనేటైన గుంటూరులో ఆంగ్లో తెలుగు వారపత్రికగా ఏర్పాటు చేయటం జరిగింది. దీని మొదటి పేరు కృష్ణా న్యూస్ కాగా ఇంపార్టెన్స్ ఏమిటంటే మొత్తము మన ఆంధ్ర రాజకీయాల్లోనే మొదటిసారిగా 1910లో ఈ యొక్క పత్రిక ఏమని అనౌన్స్మెంట్ చేసిందయ్యా అనంటే, ఈ పత్రిక 1910వ సంవత్సరంలో ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలి అనంటే తప్పకుండా ఒక రాజకీయ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. మీరు ఏర్పాటు చేసి ఆంధ్రులందరినీ ఏకీకృతం చేయాలి అని మొట్టమొదటిసారిగా మరి సజెషన్ ఇచ్చినటువంటి పత్రిక దేశాభిమాని. అదేవిధంగా దేశాభిమాని తన యొక్క పత్రికలో ఆర్టికల్స్ రాస్తూ దాంట్లో ఈ శేషాచలపతి ఏమని చెప్పాడంటే, ఆంధ్ర ఉన్నది ఒక దగ్గర, రాజధాని ఉంది ఆంధ్రకు చివరలో ఒక దగ్గర, కాబట్టి పరిపాలనా సౌలభ్యం లేదు అని ఒకటి. రెండోది, పరిపాలించే ఆ రాజధాని ఉన్నది తమిళల మధ్యలో ఉన్నది, కానీ తెలుగువారు ఉన్నది ఇటు మధ్యలో ఇక్కడ ఉన్నాము. కాబట్టి మరి పరిపాలించే వారి భాష, ఇక్కడ ఉండే వాళ్ళ భాష వేరువేరుగా ఉంది, భాషా భేదం కూడా ఉంది. ప్లస్ ఇక్కడ ఈ మద్రాసు ప్రభుత్వము ఈ యొక్క పాలనలో ఆంధ్రులకు చాలా మరి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, మన వాళ్ళు పరిపాలనలో లేకపోవడం వల్ల మనకు పాలనా సౌలభ్యం దొరకడం లేదు, అన్ని విధాలుగా నష్టపోతున్నాం. కాబట్టి మనకు ప్రత్యేకమైనటువంటి యొక్క రాష్ట్రమే అవసరము అనే విషయాన్ని దేశాభిమాని మొదటిసారిగా వెలుబుచ్చిన విషయాన్ని చూస్తాము. తర్వాత చూసినట్లయితే కృష్ణాపత్రిక ఇంతకుముందే చూసాము. వాస్తవంగా కృష్ణాపత్రికను కొండా వెంకటప్పయ్య గారు 1902వ సంవత్సరంలో మొదట మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు. మచిలీపట్నం మొట్టమొదటిది. దాసునారాయణనేమో సంపాదకుడు, దీన్ని స్థాపించిందేమో కొండా వెంకటప్పయ్య. కానీ దాసునారాయణ కంటే తర్వాత వచ్చినటువంటి ముట్నూరి కృష్ణారావు కాలంలో పత్రిక యొక్క ఖ్యాతి బాగా వెలుగులోకి వచ్చిన విషయాన్ని చూస్తాము. ముట్నూరి కృష్ణారావు గారి కాలంలో ఈ పత్రిక యొక్క కేంద్ర స్థానం మచిలీపట్నం నుంచి విజయవాడకు మారింది. విజయవాడ కేంద్రంగా ప్రధాన పాత్ర పోషించింది కృష్ణాపత్రిక. వాస్తవంగా కృష్ణాపత్రిక
ఆంధ్రోద్యమాని కంటే కూడా జాతీయోద్యమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ ఆంధ్రోద్యమాన్ని కూడా ప్రస్తావించిన విషయాన్ని మనం చూస్తాము. ఆంధ్రోద్యమంలో ఈ కృష్ణా పత్రిక స్థాపకుడైనటువంటి కొండా వెంకటప్పయ్యే ఈ ఆంధ్రులందరినీ ఏకం చేయడానికి స్థాయి సంఘ నాయకుడిగా ఉండి అధ్యక్షునిగా ఉండి అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయటము జరిగింది. ముఖ్యంగా చూస్తే కృష్ణా పత్రిక మరి 1917లో నెల్లూరులో జరిగినటువంటి ఆంధ్ర మహాసభ యొక్క విషయాన్ని బాగా ప్రస్తావించడం జరిగింది. దాంట్లో కొండా వెంకటప్పయ్య అధ్యక్షుడిగా వచ్చి ఉండి అతడు ఈ యొక్క ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానం నెగ్గించిన విషయాన్ని చూస్తాము. కృష్ణా పత్రిక 1919 మాంటేగు చెముస్పాటు సంస్కరణను వ్యతిరేకిస్తూ ఎలకను అంటే కొండను తవ్వి ఎలకను పట్టినట్లుగా ఉందని అది ప్లస్ మరి యంత్రానికి అనేక చక్రాలు ఉన్నాయని కానీ అవన్నీ వెనుకకు తిరిగేవి మాత్రమే కానీ ముందుకు వెళ్ళేవి కావని ఈ మాంటేగు చెముస్పాటు సంస్కరణను వ్యతిరేకిస్తూ ఇవి ఆంధ్రోద్యమానికి ఈ సంస్కరణలు ఉపయోగపడడం లేదని ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రస్తావించిన విషయాన్ని చూస్తాం. ఇకపోతే ఆంధ్ర కేసరి, దీన్ని చిలుకూరి వీరభద్రరావు గారు ఏర్పాటు చేయటం జరిగింది. ఇతడు గతంలో చూస్తే మద్రాసు వాళ్ళు తమిళులంతా కూడా ఆంధ్రులకు చరిత్రే లేదని, ఆంధ్రులకు వారసత్వమే లేదని, ఆంధ్రుల కల్చరే లేదని, ఆంధ్రులు వేస్ట్ అని ఇలాంటి యొక్క పనికి మాలిన మాటలు మాట్లాడుతుండడంతో అప్పుడు ఆంధ్రుల గొప్పతనాన్ని వెలికితీసి ఆంధ్రులకు చారిత్రక నేపథ్యం బ్రహ్మాండంగా ఉందని తెలియచేస్తూ మన యొక్క చిలుకూరి వీరభద్రరావు ఆయన ఆంధ్రుల చరిత్ర అనే పేరుతో ఒక బ్రహ్మాండమైన గ్రంథాన్ని రాయటమే కాక దాని యొక్క అంశాలను పత్రిక ద్వారా ఆంధ్రకేసరి పత్రిక ద్వారా ప్రజలలోకి తీసుకువెళ్ళడంతో ప్రజలలో ఆంధ్రులు ఎంత గొప్పవారు, శాతవాహనుల కాలం నుండి మన ఆంధ్రులో మౌర్యుల యొక్క సామంతులుగా ఎట్లా పరిపాలించారు, మన కల్చర్ మన విషయాలు అనే విషయాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రుల్లో చైతన్యం తీసుకొచ్చిన విషయాన్ని చూస్తాము. అదేవిధంగా అన్నిటికంటే ఆంధ్రుల్లో చైతన్యం తీసుకొచ్చి ఆంధ్రోద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన పత్రిక ఆంధ్ర పత్రిక. ఆంధ్ర పత్రిక మనం చూసాం 18వ సంవత్సరంలో ఫస్ట్ తామర మందు అంటే విలియం కంపెనీ తామర మందును తీసేసిన తర్వాత కాశీనాథ్ నాగేశ్వరరావు అమృతాంజన్ పెయిన్ బాముని ఏర్పాటు చేసి దాన్ని ప్రచారం చేసే సందర్భంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య యొక్క చొరవ మేరకు కాశీనాథ్ నాగేశ్వరరావు గారు 1914 ఏప్రిల్ 1న దీన్ని తెలుగు పత్రికగా ఏర్పాటు చేసి ఆంధ్రోద్యమానికి బాగా ఇది కృషి చేయటం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే 1911వ సంవత్సరంలో 5వ జార్జి భారతదేశానికి వచ్చినప్పుడు ఆయనకు ఒక విన్నపము అనే పేరుతో ఆంధ్రోద్యమాన్ని గురించి ఇది కొంత ప్రచారం అంటే ప్రస్తావించింది. తెలుగు పత్రికగా మారిన తర్వాత ఇంకింతగా ఎక్కువగా ప్రచారంలో తీసుకొచ్చింది. ఆంధ్రులకు ఉగాది సంచికను ఏర్పాటు చేసి ఆంధ్రుల యొక్క కట్టుబొట్లు నడవడిక మరి విధానమును కూడా ప్రవేశపెట్టింది. ఉగాది పచ్చడి ప్రాధాన్యతను తెలియజేసింది. అదేవిధంగా చూస్తే ప్రస్థానము అనే పేరుతో ఆంధ్రుల యొక్క ప్రస్థానమును గురించి ప్రస్తావించింది. ఆంధ్రులకు ఎప్పటికప్పుడు మరి అనేక విషయాలు చెప్తూ ఆంధ్ర పత్రిక మన యొక్క ఆంధ్రోద్యమంలో బాగా కృషి చేసిన విషయాన్ని మనం చూస్తాం. ఇవన్నీ కూడా మరి ఏర్పాటు వల్లనే ప్రజల్లో చైతన్యం వచ్చి ఆంధ్రోద్యమం సక్సెస్ అయ్యి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని మనం చూస్తాము. ఇది దీనికి సంబంధించినటువంటి అంశాలు.